నమస్తే వెల్కమ్ టు బీటెన్ టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామం తాడికల్ చింతగుట్ట వెళ్లే రహదారికి అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ మాదిగ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చింతగుట్ట గ్రామస్తులు నిత్యావసరం కోసం తాడికల్ వస్తారని, తాడికల్ చింతకుంట్ల మధ్యన అండర్ పాస్ రోడ్డు నిర్మించడం వల్ల రాకపోకలు నిలిచిపోతాయని, రాకపోకలు నిలిచిపోవడం వల్ల చింతగుట్ట గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు. వెంటనే తాడికల్ చింతకుంట అండర్ పాస్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే ఎంఆర్పీఎస్ తరపున భారీ ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. తాడికల్ చింతగుట్ట గ్రామాల మధ్య అండర్ బ్రిడ్జ్ నిర్మాణం, చింతగుట్ట తాడికల్ గ్రామాల మధ్య అండర్ బ్రిడ్జ్ నిర్మాణం, తాడికల్ చింతగుట్ట గ్రామాల మధ్య అండర్ బ్రిడ్జ్ నిర్మాణం, తాడికల్ చింతగుట్ట గ్రామాల మధ్య అండర్ బ్రిడ్జ్ నిర్మాణం. మాకు ఆర్ఎంపీ డాక్టర్ రావాలన్నా, మేము చిన్నగా జిరాక్స్ తీసుకోవాలన్నా కూడా మేము తాడికల్ గ్రామానికి రావాలి. మా పిల్లలు లేడీస్ కూడా ఎక్సెల్ వేసుకొని వచ్చి మీ జిరాక్స్ తీసుకొని, వాటర్ క్యాన్లు తీసుకొని మేము నీళ్లు తెచ్చుకునే పరిస్థితి. మాకు భర్తలు కూడా మాకు తెల్లారులేస్తే కూలి పనికి పోతారు. మేము వాడవాళ్ళం కూడా 10 గంటలకు పనికి పోతే మేము నీళ్ళ క్యాన్ల నీళ్లు వాటర్ తెచ్చుకొని మేము ఇంట్లో పెట్టుకొని కూరగాయలు తీసుకొచ్చుకొని వండుకునే పరిస్థితి మాది. మేము ప్రతి ఒక్కదానికి ఈ రూటుకు రావాలి కాబట్టి ఇది వేసిన కానుండి మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పటికి కూడా సిద్ధంగా మేము ఖచ్చితంగా ఈ రోడ్డుకు బ్రిడ్జి కట్టకపోతే మా కిందికి వెళ్ళి మా బస్సులు, మా స్కూల్ పిల్లల బస్సులు వెళ్ళిపోయేటట్టు చూడాలి. మాకు కావాల్సింది అదొకటి. ఇది కనుక రోడ్డు లేకపోతే ఆడవాళ్ళం, మగవాళ్ళం, పిల్లలు అందరం కలిసి ఇక్కడ ఏ ఉద్యమానికైనా ఖచ్చితంగా దిగుతాం. అంతకు మించి మాకు బ్రిడ్జి కావాలి. తాడికల్ చింతగుట్ట గ్రామాల మధ్య అండర్ బ్రిడ్జ్ నిర్మాణం, చింతగుట్ట తాడికల్ గ్రామాల మధ్య అండర్ బ్రిడ్జ్ నిర్మాణం, తాడికల్ చింతగుట్ట గ్రామాల మధ్య అండర్ బ్రిడ్జ్ నిర్మాణం, తాడికల్ చింతగుట్ట గ్రామాల మధ్య అండర్ బ్రిడ్జ్ నిర్మాణం.